దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మనందరం కలిసి దేవుని సన్నిధిలో ఈ విధంగా గడపడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు అందరం కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మరియు 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడెను. దేవుడు తన పరిశుద్ధమైన మాటను దీవించునుగాక. మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. వినడానికి, గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనందరి హృదయాలను తెరుచునుగాక. ఇక్కడ మనం చూస్తున్న మాట అందరికీ తెలిసిన మాట. ఇక్కడ ఒక మాట చెప్తున్న మాట ఏంటంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని చివరిగా వెతకండి. చెప్పండి, ఏమన్నారు? మొదట వెతకండి అని అంటున్నాడు. కానీ ఈనాడు పరిస్థితి మనం చూస్తున్నట్లయితే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికేవారు మొదటగా ఉన్నవారు ఎవరు? మనం మొదటగా దేనిని వెతుకుతున్నాం? మొదటిగా దేని కొరకు ప్రయాసపడుతున్నాం? మొదటిగా దేని కొరకు మనము ఆరాటపడుతున్నాం, ఎదురు చూస్తున్నాం, కష్టపడుతున్నాం? ఈరోజు ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ వచ్చినటువంటి జన సమూహముతో ప్రభువే మాట్లాడుతున్న మాట ఇది. హల్లెలూయా. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నా రాజ్యమును నీతిని మొదట వెతకండి. కానీ ఇక్కడ ఆలోచన చేస్తే ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఎప్పుడు? మొదటిగా. కానీ ఇక్కడ చూస్తే అనేక ప్రదేశాల్లో కూడా నేడు క్రైస్తవ్యం అని పిలువబడుతున్న సంఘాలు అని పిలువబడుతున్న అనేక స్థలములలో కూడా దేవుని రాజ్యమునటువంటి గూర్చిన మాట కానీ, ఆయన నీతిని నెరవేర్చేటువంటి విశ్వాసపు ప్రయాణములో నడిపించేటువంటి సంఘములు కానీ నేడు కనపడటం లేదు. ఒక మనిషిని దేని వైపు ప్రేరేపించబడడానికి మాట్లాడుతున్న మాటలు నేడు సంఘాల్లో వినబడుతున్నాయి అంటే, ఈ లోక రాజ్యముల గురించినటువంటి ఆశీర్వాదపు మాటలు వినబడుతూ ఉన్నాయి. ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చేటువంటి మాటలు, ఈ లోక సంబంధమైన పరిస్థితులు గురించినటువంటి మాటలు వినిపించబడుతున్నటువంటి సందర్భాన ప్రజలు ఆ మాటలు వినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఎంతో ఆనందంగా కూడా చెబుతున్న వారికి ఉంది, వింటున్న వారికి కూడా ఉంది. హల్లెలూయా. ఏ మాటలు? ఈ లోక రాజ్యములో ఉన్నటువంటి మాటలు. ఈ లోక రాజ్యములో మానవుడికి కావలసినటువంటి అవసరతల గురించినటువంటి మాటలు వినిపించబడుతున్నప్పుడు షరతు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, ఇది బాగుంది కదా, ఇది నవ్వును, నాకు ఇది అవసరం కదా, ఇప్పుడు ఆ పరిస్థితి నా కుటుంబంలో ఉంది కదా, నా జీవితంలో ఉంది కదా, ఈ లోక రాజ్యములో నేను కూడా ఒక స్థిరపడాలి కదా, నేను కూడా సంతోషించాలి కదా, నేను కూడా ఆనందించాలి కదా అని ఈ లోక రాజ్యమును గురించిన మాటలు చెబుతున్నప్పుడు దానికి షరతు లేకుండా అనేక మంది లోబడుతూ ఆ స్థలాలలో గుంపులుగా అనేక మంది నింపబడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మాట చెప్పిన మాట ఏంటి అని అంటే, నా రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి అనంటే, మొట్టమొదటి మానవుడైన ఈ ఆదాము దేవుని రాజ్యములో, దేవుని సహవాసములో, దేవుని సన్నిధిలో దేవునితో కలిసి ఉన్నవాడుగా మొట్టమొదటి మానవుడైన ఆదాము ఉన్నాడు సృష్టించబడిన తొలిత దినాల్లో.
మానవుడు సృష్టించబడిన తొలిటి దినాల్లో ఆయన రాజ్యమును అనుభవిస్తున్నాడు, ఆయన మహిమను అనుభవిస్తున్నాడు, ఆయన సహవాసాన్ని అనుభవిస్తున్నాడు, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాడు, ఆయనతో మాట్లాడుతున్న అనుభవం, ఆయనతో నడుస్తున్న అనుభవం కలిగిన వాడిగా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాం కలిగి ఉన్నట్టుగా కొన్ని దినాలు మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఈ లోక రాజ్యమును గురించిన మాట తీసుకొచ్చింది ఎవరు? మాట్లాడరేంటండి? ఈ లోకంలో తన గురించినటువంటి ఆలోచన లేనివాడిగా ఆదాం ఉన్నాడు. తన గురించినటువంటి చింత లేనివాడిగా ఉంటూ రోజు ఆ తోటలో సంతోషంగా ఆనందంగా దేవుని రాజ్యములో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. మరలా చెప్తున్నా, దేవుని రాజ్యములో ఉన్న ఆనందాన్ని సంతోషంగా ఆ ఏదేని తోటలో అనుభవిస్తూ ఆ సహవాసాన్ని ఆ మహిమను అనుభవిస్తున్న వాడి దగ్గరికి ఈ లోక రాజ్యమును గురించి ప్రకటిస్తున్నవాడు వచ్చాడు. ఎవడండి? సాతాను. ఆ సాతాను వచ్చి ఒక మాట చెప్తున్నాడు, ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడున్నావు అనంటే దేవుని రాజ్యములో ఈ తోటలో ఉన్నవన్నీ కూడా, అన్ని విషయాల్లో కూడా నువ్వు సంతోషిస్తున్నావు, ఆనందిస్తున్నావు, చాలా బాగుంది. కానీ నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వనివ్వకుండా, నిజమైన ఆనందాన్ని ఆనందింపజేయనివ్వకుండా దేవుడు నీకు ఏమిచ్చినాడు అంటే ఒక షరతునిచ్చాడు, ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏంటి ఆ ఆజ్ఞ? ఈ తోటలో ఉన్నవన్నీ తినమన్నాడు, కానీ మధ్యలో ఉన్నది ఎందుకు తినొద్దన్నాడు తెలుసా? నీకు సంతోషం వస్తుంది, నీకు ఆనందం వస్తుంది, నీకు కన్ను తెరవబడుతుంది, ఇప్పుడు నువ్వు కూడా దేవుడుగా మారిపోతావు అని అనేకమైన విషయాలు ఈ లోకరాజ్యమును గురించి తన మనసుకు నచ్చినటువంటి మాటలు, తనకు వినసొంపు కలిగిన మాటలు, ఆలోచన కలిగించే మాటలు, తనకు తృప్తి కలిగించే మాటలు ఇక్కడ సాతాన్ పలికినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అప్పటి వరకు కూడా దేవుని రాజ్యంలోనే ఉన్నాడు కదా. అప్పటి వరకు దేవుని రాజ్యములో ఉండి, ఆ దేవుని రాజ్యములో ఉండి దేవుని మాటలు వింటున్నాడు, ఆ దేవుని రాజ్యములో ఉన్న దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, ఆ దేవుని రాజ్యంలో ఉన్న దేవునితో మాట్లాడుతున్నవాడుగా ఈ ఉన్నటువంటి ఈ ఆదాం ఎప్పుడైతే ఈ లోకరాజ్యముల గురించి ప్రకటించేవాడు వచ్చాడో, ఆ ప్రకటించబడుతున్న వాని యొక్క మాటకు లోబడి తినవద్దు అన్న పండు తిన్నాడో, అప్పటి నుండి మానవుడు దేవుని రాజ్యమును నష్టమైపోయి ఈ లోక రాజ్యముల కొరకు ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా. అప్పటి నుండి మానవుడికి ఏమి ఇష్టమో తెలుసా? దేవుని రాజ్యము గురించిన మాటలు చెప్తే ఇష్టం ఉండదండి. ఏ మాటలు చెప్తే ఇష్టం? ఈ లోక రాజ్యముల గురించిన మాటలు. ఈ లోక రాజ్యముల గురించిన మాటలు ఎట్లా ఉంటాయి? ఈ లోక రాజ్యము గురించిన మాటలు నీ అప్పులు తీరిపోతాయి, నీ సమస్యలు తీరిపోతాయి, నీ కష్టములు తీరిపోతాయి, నీ ఇబ్బందులు తీరిపోతాయి, నీకు లోకంలో సుఖము దొరుకుతుంది, లోకంలో నీకు ఆశీర్వాదం దొరుకుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ కుటుంబం ఆశీర్వదించబడతారు, ఈ లోకములో ఉన్నతమైన వాడుగా నువ్వు ఉంటావు, నీకు ఏది కొదువ ఉండదు. ఈ భయంకరమైనటువంటి ఈ లోక సంబంధమైన ఈ మాటలు చెబుతూ ఈనాడు అనేక మందిని సాతాను తన వశములో పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా ఆ మొట్టమొదటి మానవుడైన ఈ ఆదాం దేవుని రాజ్యములో నుండి తొలగిపోయి దేవుని రాజ్యమును నష్టపరుచుకొని ఈ లోక రాజ్యముల కొరకు ప్రయాసపడుతూ పరుగులు తీస్తూ వెళ్తున్నప్పుడు సంవత్సరాలు గడిచిపోతా ఉంది, తరాలు గడిచిపోతా ఉన్నాయి. అయితే ఈరోజు చూస్తే దేవుని రాజ్యమును గురించి, దేవుని రాజ్యమునకు చేర్చేవాడు 2026 సంవత్సరాల క్రితం వచ్చి పలుకుతున్న మాట ఏంటో చెప్పనా? ప్రజలందరితో చెప్తున్నాడు, ఆ కొండ మీద కూర్చున్న సమూహం అంతటితో చెప్తున్నాడు, ఇదిగో ప్రజలారా, ఇప్పుడు వరకు మీరు ఏమి తినాలని, ఏమి తాగాలని ఈ లోక రాజ్యముల గురించి ప్రయాస పడుతున్నారు కదా. అయితే ఈ రోజు నేను చెబుతున్న మాట ఒకటే, దేవుని రాజ్యమును వెతకండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు ఏముంది, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించాలి అన్నటువంటి చింతతో, బాధతో, వేదనతో పరుగులు తీస్తున్నవాడిగా, ఈ లోక రాజ్యముల కొరకు ప్రయాసపడుతున్నవాడిగా ఉన్న ఈ మానవుడి దగ్గరికి పరలోకములో ఉన్న ఆ పరలోక రాజ్యపు అధికారి, పరలోక రాజ్యపు సింహాసనాసీనుడైన ప్రభువే ఆ పరలోక రాజ్యము నుండి దిగి వచ్చి మానవుడి దగ్గరికి వచ్చి ఈ మానవుడి మధ్య దేని గురించి ప్రకటిస్తున్నాడు? ఆ పరలోక రాజ్యమును గురించి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మీ కూర్చున్న మీతో కూడా అడుగుతున్నా, మీకు ఏ రాజ్యం కావాలి? మీకు ఏ రాజ్యం కొరకు మీరు బైబిల్ చేతబట్టుకున్నారు? ఏ రాజ్యం కొరకు మీరు సంఘాలకు వెళ్తున్నారు? మీరు వెళ్తున్న సంఘాల్లో ఏ రాజ్యం వినిపిస్తూ ఉంది?
ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మేము డబ్బు కొరకు కాదు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి కాదు, మిమ్మల్ని ఆనందపరచడానికి కాదు, ఈరోజు దేవుని రాజ్యం మీలో, మీ ఇంటిలో స్థాపించబడాలని వచ్చాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్పిన మాట ఒక్కటే, ఆయన రాజ్యమును మొదటగా వెతకండి. ఈనాడు చాలా మందికి, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి, చర్చికి వెళ్తున్న వారికి దేవుని రాజ్యం గురించి చింత లేదు. ఈరోజు ప్రకటిస్తున్న వారికి కూడా మనుషులకు ఆనందాన్ని కలిగించే మాటలు, సంతోషాన్ని కలిగించే మాటలు చెబుతున్నప్పుడు వీరేం చేస్తున్నారు? వీరేమో వారికి నచ్చిన మాటలు పలుకుతున్నప్పుడు పాస్టర్కి నచ్చినదిగా వీళ్ళు ఇస్తున్నారు. ఇదే కదండి జరిగేది. ఈ విధంగా ఒకరికి ఒకరు ఏం చేసుకుంటున్నారంటే పరస్పర సంబంధం కలిగి ముందుకు వెళ్ళిపోతున్నారు. అయితే ప్రభువు చెప్పిన మాట ఏంటి? ఒక మాటకు చూద్దాం, చూడండి. లూకా సువార్త దానికంటే ముందు మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేద్దాం. ఈ ప్రార్థన అందరికీ తెలుసు కదా. ఏ ప్రార్థన? పరలోకపు ప్రార్థన. ఇప్పుడు ఈ పరలోకపు ప్రార్థన అనేక మందికి తెలుసు, అనేక మంది విన్నారు, అనేక మంది చదివారు. అయితే ఇక్కడ ఒక మాట అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దేవుని రాజ్యములోనికి వచ్చిన వాడు, దేవుని రాజ్యములోనికి నడిపించబడిన వాడు అంటే, ఏ మానవుడైతే ఆదాం దేవుని రాజ్యమును నష్టపరుచుకొని లోక రాజ్యములోకి వచ్చాడో, ఈ లోక రాజ్యములో నుండి ఇప్పుడు ఈ మానవుడు మరలా ఎక్కడికి రావాలి? దేవుని రాజ్యములోనికి రావాలి. ఇప్పుడు దేవుని రాజ్యములోనికి గనక ఒక వ్యక్తి వస్తే, దేవుని రాజ్యములో గనక ఒక వ్యక్తి పారిభాగస్తుడైతే గనక, ఆ వ్యక్తి పరలోకములో ఏదైతే దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో ఆ భూమి మీద కూడా దేవుని చిత్తానికి లోబడతాడు. హల్లెలూయా. ఈరోజు ఒక విషయం ఆలోచన చేయండి. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో ఒక మాట చెప్పు, నీ చిత్తం జరుగుతుందా? దేవుని చిత్తం జరుగుతుందా? నీ చిత్తం కొరకు వస్తున్నావా? దేవుని చిత్తం కొరకు వస్తున్నావా? అమ్మో, నాకు బాధ, నాకు కష్టం, నాకు ఇబ్బంది, నాకు సమస్య. అవునమ్మా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఈ లోకంలో మీకు ఇబ్బంది కలుగును, మీ లోకంలో మీకు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నాకు ఏదైతే శ్రమ కలిగిందో నన్ను వెంబడించే వారికి కూడా ఏం కలుగుతున్నాడు? అదే కలుగుతున్నాడు. అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు? నాకు ప్రభుకే శ్రమ వస్తే ఇప్పుడు నాకు వద్దు, ప్రభుకి ఇబ్బంది వస్తే ఇప్పుడు నాకు వద్దు అంటే, ఈ మనుషులు ఇంకా ఎక్కడికి రాలేదు అనంటే దేవుని రాజ్యములోనికి రాలేదు. దేవుని రాజ్యములోనికి రావాలంటే ఏం చేయాలా? దేవుని రాజ్యములోనికి ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవేశిస్తాడు అనంటే ఒక మాట చూద్దాం, చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వల్ల కాదు. చాలు, ఇక్కడ ఆగిపోదు. ఇక్కడ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అని అన్నాడు. అయితే అనేకులు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది వారి వల్ల కాదు అని అంటున్నాడు. ఇప్పుడు ఒక మాట అంటున్నా, మీరందరూ కూడా ఏ ద్వారములో ప్రవేశించాలని కోరుతున్నారు? చెప్పండి. ఏ ద్వారం గుండా పరలోక రాజ్యానికి చేరాలనుకుంటున్నారు? స్తోత్రం. హల్లెలూయా. ఏ రాజ్యం గుండా ఆ నిత్య రాజ్యానికి మీరు చేర్చబడాలనుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఒకటే, మీలో ఎవరైనా నన్ను వెంబడిస్తే తల్లి, తండ్రి, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, చివరికి తన సొంత ప్రాణమును కూడా ఉపేక్షించుకొని తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు చెప్తున్నాడు కదా. అంటే మనకంటే ముందు ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించిన వాడు ప్రభు అయితే,
ఈరోజు ప్రభువుని వెంబడించేవాడు కూడా అదే ఇరుకు ద్వారము నుండి ప్రవేశించాలి. ఆ ఇరుకు ద్వారం అంటే ఏంటి? ప్రభు శరీరమందు శ్రమపరచబడ్డాడు, శరీరమందు మరణించాడు, ఆత్మలో తిరిగి జన్మించాడు. హల్లెలూయా. ఈరోజు నేను కూడా ఆ ఇరుకు ద్వారములో ప్రవేశించడము అంటే ఈ లోక రాజ్యములో ఉన్న ఈ శరీర సంబంధి, ఈ లోక రాజ్యములో లోక ఆశలు కలిగిన, లోక కోరికలు కలిగిన, లోక ఉద్దేశములతో, లోకమే అనే గురితో ప్రయాణం చేస్తున్న ఈ శరీర సంబంధి క్రీస్తు యొక్క శిలువ మరణములో మరణించడం. కానీ ఈరోజు చాలా మంది ఏం చేశారో చెప్పనా? వెండి బంగారం తీసేస్తాం, అలాగే కొన్ని ఆచారాలు తీసేస్తాం, కొన్ని పద్ధతులు మానేస్తాం, తాగుడు మానేస్తాం, కొన్ని సినిమాలు మానేస్తాం, కొన్ని పైకి కనిపిస్తున్నటువంటి అలవాట్లను, పద్ధతులను మానుకొని ఇప్పుడు ఏదో ఒక చర్చిలో, ఏదో ఒక సేవకుడి దగ్గర, ఏదో ఒక చెరువులోనో, ఏదో ఒక కాలువలోనో బాప్టిజం తీసుకుని ఇప్పుడు అందరం అంటున్నాం, ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాము అంటే ప్రభువులోనికి వచ్చామండి అంటారు. హల్లెలూయా. లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పైకి కనబడుతున్న అలవాట్లు మార్చుకున్నట్టులో కాదు, పైకి కనబడుతున్నటువంటి ఆ పరిస్థితులను మార్చుకున్నట్టు కాదు, ఈరోజు ఒక వ్యక్తి యొక్క హృదయం మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి యొక్క అంతరంగం నూతన పరచబడాలి, ఒక వ్యక్తి యొక్క జన్మ కొత్తగా జన్మించాలి. ఇక్కడ అన్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, అనేకులు ప్రవేశించాలని ప్రయాసపడతారు కానీ అది వారి వల్ల కాదు అని అన్నాడు. ఎందుకు కాదన్నాడు? ఎందుకు కాదన్నాడు? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చాలు. ఇక్కడ ఆగిపోదు. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోనికి మరలా రావాలనంటే, ఆదాం దేవుని రాజ్యం నష్టమైపోయినప్పుడు మనందరం కూడా ఆదాములో నుండి వచ్చిన వారంగా ఉన్నాం కాబట్టి మనం కూడా దేవుని రాజ్యమును నష్టమైపోయి ఈ లోక రాజ్యములో బంధించబడి, ఈ లోక రాజ్యములో శరీరంలో బంధించబడిపోయి మరణానికి పాత్రులమైపోతున్న మనల్ని ఇప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, మొదటిగా నా రాజ్యాన్ని, నీతిని వెతకండి అని చెప్తున్నాడు. అయితే దానిలో ప్రవేశించడానికి ఏం చేయమంటున్నాడు? పోరాడండి అని అంటున్నాడు. పోరాడండి అని అంటున్నాడు. కానీ అనేకులు ప్రవేశింపాలని చూస్తారు కానీ అది వారి వల్ల కాదు అని అంటున్నాడు. ఇక్కడ కూడా ఒక భక్తుడు మనకు కనబడుతున్నాడు. ఆ భక్తుడి పేరు నికోదేము. నికోదేము, నీవెవరు? నేను భక్తుడినండి. నికోదేము, నువ్వెవరు? నేను ప్రార్థనకు వెళ్ళేవాడినండి. నికోదేము, నువ్వెవరు? నేను మత సంబంధమైన ఆచారాలు, మత సంబంధమైన కార్యక్రమాలు, మత సంబంధమైన పద్ధతులు చూచా తప్పకుండా పాటించేవాడినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా మనం కూడా కొన్ని చర్చీ కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలు, మత కార్యక్రమాలు, ఈ విధమైనటువంటి ఆచారములు జరిగించడానికి ముందుకెళ్తున్నాం. కానీ ఒక మాట చెప్పండి, కొత్తగా జన్మించారా? క్రొత్తగా జన్మించారా? అంటే ఈ లోక రాజ్యములో శరీర మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఈ లోక రాజ్యం కొరకు ప్రయాసపడుతున్న వ్యక్తి ఆ క్రీస్తు యొక్క శిలువ మరణములో మరణించిన వాడైతే, ఆ క్రీస్తు యొక్క శిలువ మరణములో మరణించి సమాధి చేయబడి తిరిగి జన్మించిన వాడైతే పరలోకములో ఏ చిత్తమైతే జరుగుతుందో అతని జీవితంలో కూడా అదే జరుగుతుంది. హల్లెలూయా. ఇది నీలో జరగటం లేదంటే కారణం ఏంటో చెప్పనా? ఇంకా నీవు ఈ లోకరాజ్య విషయంలో, ఇంకా నీ శరీర విషయంలో ఏమవ్వలేదు అంటే మరణించలేదు. ఈరోజు మరణించకుండా ఈ నికోదేము చేసినటువంటి భక్తి, ఈ నికోదేము చేసేటువంటి ఆచారాలు, ఈ నికోదేము చేస్తున్నటువంటి మత సంబంధమైనటువంటి భక్తిని ఈనాడు కూడా క్రైస్తవ సమాజం చేస్తూ ముందుకెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇక్కడ నేను చూస్తున్న విషయం ఒక మాట చెప్తున్నా. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలంటే తప్పకుండా ఒక వ్యక్తి శరీర విషయమై ఆయన మరణములో మరణించాల్సిందే. ఒక వ్యక్తి మరణించి ఆత్మలో తిరిగి జన్మించాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభు శరీరానికి కాపరి కాదు. ఎవరికి కాపరి? ఆత్మకి కాపరి. హల్లెలూయా. ఈ శరీరములో
మనకు సుఖము, సౌఖ్యము, ఆనందము, సంతోషం ఈ భూమి మీద మనము కొన్ని విషయాలు అనుభవించవచ్చు. కానీ అవన్నీ కూడా ఏంటి? తాత్కాలికం. ఈరోజు నీకు బంధుత్వం ఉన్న తాత్కాలికం, నీకు డబ్బున్న తాత్కాలికం, నీకు స్నేహితులున్న తాత్కాలికం, కానీ దేవుని రాజ్యము నిత్యము ఉంది. హల్లెలూయా. ఈరోజు ఈ లోక రాజ్యములో మానవుడు దేని కొరకు పరితపిస్తున్నాడంటే కొంచెం డబ్బు సంపాదించాలి, కొంచెం ఇబ్బందులు పోగొట్టుకోవాలి, కొంచెం సంతోషంగా కుటుంబం ఉండాలి, సంతోషంగా నా జీవితం ఉండాలి. అయ్యో నా కుటుంబంలో చూస్తే దుఃఖం, అయ్యో నా జీవితంలో చూస్తే బాధ, వేదన. ఈ పరిస్థితుల నుండి విడుదల పొందడానికే చర్చికి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, తనకు కలిగిందేదో దేవునికి ఇస్తున్నాడు, కానీ దేవుని రాజ్యాన్ని మర్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి తమ అంతరంగాలను పరిశీలించుకోండి. ఇప్పుడు చెప్పు, నీవు తిరిగి జన్మించావా? ఈ పాత ఆదాం అంటే ప్రాచీన పురుషుడైన ఈ ఆదాం చచ్చిపోయి నవీన పురుషుడైన కొత్తగా జన్మించిన దేవుని సంబంధి ఉన్నాడా? ఈరోజు అందరూ చెప్తాం, మీరు ఎక్కడికి వెళ్ళడానికి బైబిల్ పట్టుకున్నారు అని అంటే, పరలోకం వెళ్ళడానికి పట్టుకున్నామండి. పరలోకం వెళ్ళడానికి బైబిల్ పట్టుకుంటే సరిపోదు, ఆ బైబిల్లో ఉన్న మాట మన జీవితంలో జరిగించబడాలి. హల్లెలూయా. ఈరోజు బైబిల్ పట్టుకుని ప్రకటించేవారు ఉన్నారు, బైబిల్ పట్టుకుని చర్చకు వెళ్ళేవారు ఉన్నారు, కానీ ఈరోజు బైబిల్ని ఎవరికి వారికి నచ్చినట్టుగా వక్రీకరించుకుంటున్నారు, కానీ బైబిల్ మాత్రం మాట మారనిది. ఇక్కడ ఈ నికోదేముతో అన్నారు, మళ్ళా చదువున్న మాట 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా. ఇక్కడ దీనిలో ఏమీ సర్దుబాటు లేదు, దీనిలో ఏమీ బహుమతాలు లేవు, దీనిలో ఏమీ మార్పులు చేర్పులు లేవు, ఇది నిశ్చయం అన్నాడు. ఇప్పుడు మీతో అడుగుతున్నాను, జన్మించారా? క్రొత్తగా జన్మించారా? క్రొత్తగా జన్మించారా? ఆ జన్మం మీలో జరిగిందా? నేను అంటున్న మాట ఏంటి? తల్లిదండ్రులకు పుట్టిన జన్మం గురించి నేను మాట్లాడటల్లా, క్రీస్తులో జన్మించిన వారెవరు? మాట అదే చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు అగడానికి అధికారం అనుగ్రహించారు. వారు రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట అన్నాడు, జాగ్రత్తగా వినండి. ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అగడానికి ఏమొచ్చింది? అధికారం ఇవ్వబడింది అన్నాడు. అంటే ఇప్పుడు ఆదాము ఎవరు అంటే, లూకాసు వార్త ఒక మాట చూద్దాం, చూడండి. మొట్టమొదటిగా ఆదాము ఎవరు అంటే లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఎనోషుకు, షేతు ఆదామునకు, ఆదాం దేవునికి కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. అంటే ఆదాము అంటే ఆదాము సృష్టించబడినటువంటి తొలితి దినాలలో ఇప్పుడు ఆదాము ఎవరు అంటే దేవుని కుమారుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఏమి నష్టమైపోయాడు అంటే దేవుడు కుమారుడు అన్న పదవిని నష్టమైపోయాడు, అధికారాన్ని నష్టమైపోయాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆలోచన చేస్తే, ఇక్కడ యోహాను సువార్త 1:12లో చదివాం, ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు ఒక మాట చెప్తా విను. ఆదాం పాపం చేయడం బట్టి
దేవుని కుమారుడు అన్నటువంటి అర్హతను నష్టమైపోయి లోక రాజ్యములో లోకములో ఉన్న వాటిని వెతకడానికి వెళ్ళిపోయి సాతాను కుమారుడిగా మారిపోయాడు. నేను ఇంకో మాట కూడా చెప్తా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అనేక మంది వచ్చి వాక్యం వింటున్నప్పుడు మేము కూడా అబ్రహాము కుమారులమే అని చెప్పాడు. ఎందరైతే నా వాక్యం వింటారో వారందరూ నా శిష్యులు అనబడతారు, అప్పుడు మీరు సర్వసత్యంలోకి నడిపించబడతారన్నప్పుడు ప్రభు అన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎందుకన్నాడు? వారు కూడా ఎవరు? ప్రభు మాటను అంగీకరించిన వారే, ప్రభు మాటను విన్నవారే, ప్రభు మాటను బట్టి ఏదో ఒక సంఘానికో ఏదో ఒక చర్చికో ఏదో ఒక ప్రాంతానికో పోయి వెళ్ళేవారే. కానీ అటువంటి వారిని ఏమన్నాడు అంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, నా సంబంధులు కాదు అన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం చేయాల్సిన విషయం ఏంటి అంటే, వీరు అంగీకరించినటువంటి, వీరు విశ్వసించినటువంటి విశ్వాసములో ఏదో లోపం ఉంది, వీరు అంగీకరించిన అంగీకారంలో ఏదో లోపం ఉంది. కానీ ఈనాడు కూడా క్రైస్తవ సమాజంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభు మా దేవుడండి, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు మరణించాడండి, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు రక్తం చిందించాడండి, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు మరణించి తిరిగి 3వ దినాలు లేచాడు, మరలా రాబోతున్నాడండి. ఈ మాట అందరికీ తెలుసు. తెలుసా? తెలీదా? తెలుసు. అయితే తెలిస్తే సరిపోదండి. ఆయన మరణ అనుభవంలోనికి వెళ్తున్నప్పుడు అక్కడ ఆయన అంగీకరించిన వారం అవుతాం. అందుకే ఆయన అంగీకరించిన వారు దేవుని పిల్లలగుటకు వారికి అధికారం ఇవ్వబడింది. వారంట రక్త మాంసం శరీరేచ్ఛల వల్ల పుట్టిన వారు కాదు, మనుషేచ్ఛ వల్ల పుట్టిన వారు కాదు, రక్తం వల్ల పుట్టిన వారు కాదు. వారు ఎలా పుట్టినవారు? దేవుని మూలంగా పుట్టినవారు. హల్లెలూయా. ఈరోజు ఒక మాట నేను అంటున్నాను, నీ పుట్టుకకు కారణం ఎవరు? నీ పుట్టుకకు కారణం ఎవరు? అంటే మొదటి ఆదాము దేవుని కుమారుడే, కానీ దేవుడి కుమారుడు అన్న పదవిని ఏమైపోయాడు? కోల్పోయి ఇప్పుడు సాతాను కుమారుడు అయిపోయాడు. ఇప్పుడు ఆ ఆదాములో నుండి పుట్టిన మనందరం కూడా ఎవరు కుమారులు అయిపోయామంటే సాతాను యొక్క కుమారులం అయిపోయాం. ఆదాము సాతాను కుమారుడైపోయి ఆ ఆదాములో వచ్చిన మనం కూడా సాతాను యొక్క కుమారులం అయిపోయి ఆదాముకు వచ్చిన మరణం, ఆదాములో ఉన్న పాపం, ఆదాములో ఉన్న సమస్తము మనలో ఏలుబడి చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ ఏలుబడిలో నుండి, ఆ పాపం అనే ఏలుబడిలో నుండి, ఆ మరణమైన బంధకము నుండి విమోచించబడాలంటే పరలోక రాజ్యపు అధికారి భూమి మీదకి శరీరధారిగా వచ్చింది. ఎందుకో తెలుసా? ఆ సాతాను కుమారులుగా ఉన్న మనల్ని ఆ సాతాను యొక్క బానిసత్వములో నుండి, ఆ మరణపు చెరలో నుండి, ఆ లోకపు రాజ్యములో నుండి విమోచింప చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ లోక రాజ్యములో బిల్డింగ్ మీద బిల్డింగ్ ఇవ్వడానికి రాలే, నీ అప్పులు తీర్చడానికి రాలే, నీ సమస్యలు తీర్చడానికి రాలే, నీ కష్ట నష్టాలు తీర్చడానికి రాలే. ఒక్క దాని కొరకు ప్రభు వచ్చాడు, నీ ఆత్మను రక్షించడానికి, నీ ఆత్మను ఆయనకు కుమార్తెగా చేసుకోవడానికి, నిన్ను ఆయనకు కుమారుడిగా కుమార్తెగా చేసుకోవడానికి వచ్చినాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా జాగ్రత్తగా వినండి. 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇక్కడ ఆగిపోదాం. ఏ విషయమై? ఏ విషయమై? ఏ విషయమై? మీరిప్పుడు ఏ విషయమై వచ్చారు? మీకు ఏ విషయమై ప్రభు కావాలి? ఏ విషయమై మీకు ప్రభు కావాలి? ఇక్కడ అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరిదండి? దీవులు అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారికే పరలోక రాజ్యం అన్నాడు. అంటే ఈ శరీర విషయం కాకుండా, ఈ లోక విషయం కాకుండా, ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి ధరించాలో
అన్నటువంటి వాటి మీద కాకుండా తన సొంత ఆత్మ విషయమై దేవుని యొక్క వాక్యం వినిపించబడుతున్నప్పుడు ఎవరైతే పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయముతో ప్రభువా నేను పాపిని, ఆ పాపం వల్ల నీ సహవాసాన్ని నష్టమైపోయాను, ఆ పాపం వల్ల నీ కుమారుడు అన్నటువంటి పదవిని, కుమార్తెను అన్నటువంటి పదవిని నష్టమైపోయాను ప్రభువా, ఇప్పుడు నేను నా పాపం విషయమై నేను ఒప్పుకుంటున్నాను, లోకం విషయమై నుండి నన్ను విడిపించు, ఈ మరణము నుండి నన్ను విడిపించు, ఈ శరీరం యొక్క ఆ మనస్తత్వం నుండి, ఈ శరీరం యొక్క స్వభావం నుండి నన్ను విడిపించు ప్రభు అని ఎవరైతే తన ఆత్మ రక్షించుకోవడం కొరకు, తన ఆత్మ జీవం పొందడం కొరకు, ఆత్మ సమాధానం కొరకు ప్రభు పాదాల దగ్గర చేరుతున్నారు, అట్టి వారికే సమాధానం, అట్టి వారికే సంతోషం. ఇప్పుడు చెప్పు, నీ జీవితంలో సంతోషం ఉందా? తల్లి, నీ జీవితంలో సంతోషం ఉందా? సహోదరుడా, నీ జీవితంలో సంతోషం ఉందా? ఎక్కడో ఏదో విషయంలో అసంతృప్తి లేదు, ఎక్కడో ఏదో విషయంలో నెమ్మది లేని పరిస్థితి లేదు. కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మ ఇంకా బంధించబడింది, నీ ఆత్మ నలిగిపోతా ఉంది, నీ ఆత్మ దుఃఖముతో ఉంది, కానీ నీ ఆత్మ పరిస్థితిని పట్టించుకోవటలే. నీ శరీరం విషయమైన పరిస్థితులు నిన్ను ప్రభావితం చేస్తున్నాయి. నీ శరీరంలో ఉన్న బాధలు, నీ శరీరంలో ఉన్న కష్టాలు, నీ శరీరంలో ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, ఇవి నీ మీద ప్రభావితం చేసి నీ ఆత్మ ఏంటి, నీ ఆత్మ పరిస్థితి ఏంటి, నీ ఆత్మ ఎట్లా ఉంది, నీ ఆత్మకి ఏం దొరికింది, నీ ఆత్మ ఏం పొందుకుంది అన్నది పట్టించుకోనటువంటి స్థితిలో సాతాను మిమ్మల్ని బంధించాడు. అయితే ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు పేరట మొట్టమొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, మొట్టమొదట ఆయన నీతిని వెతకండి. చివరిగా కాదు. ఈనాడు అందరూ కూడా దేవుడు, దేవుని రాజ్యం అంటే, దేవుడు, దేవుని సహవాసం అంటే మన శరీర సంబంధమైన పనులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎక్కడో చివరన దేవుడు లేదు లేదు లేదు. దేవుడు ఫస్ట్, మన అవసరతలే నెక్స్ట్. దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు, దేవుని సహవాసం మన జీవితంలో ఉన్నప్పుడు, కోల్పోయిన సహవాసం, కోల్పోయిన సన్నిధి మరలా పొందుకొని దేవుడి రాజ్యపు వారసులుగా మనం మారినప్పుడు తప్పకుండా ఈ భూ సంబంధమైన విషయంలో కావచ్చు, పర సంబంధమైన విషయంలో కావచ్చు, ఏ కొరతైనా కానీ తీర్చగల సమర్థుడు. కానీ పర సంబంధమైన విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో గురి కలిగి లేకుండా ఈనాడు అందరూ నమ్ముకునేది యేసయ్యను ఆరోగ్యం కొరకు, అప్పుల కొరకు, డబ్బు కొరకు, లోకం కొరకు, ఇబ్బందుల కొరకు, సమస్యల కొరకు అయితే చెప్తున్నాను, ఎన్నటికీ నీకు నెమ్మది దొరకదు, ఎన్నటికీ నీకు సమాధానం దొరకదు. ఈ రోజు ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన రాజ్యాన్ని మొదలుగా, ఆయన రాజ్యం కొరకు ఆయన సన్నిధిలో మోకరించు, ఆయన రాజ్యం కొరకు, ఆయన నీతి నీలో నెరవేర్చబట్టం కొరకు ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యం భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మలి అందలి ఆనందం ఉంది. హల్లెలూయా. ఈనాడు ఎక్కడ చూసినా కూడా దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అంటూ భోజన పానములతోనే ముగిస్తున్నారు. ఈరోజు చర్చికి వచ్చే వారికి భోజనం పెడితే కొంతమంది వస్తారు. ఈ లెక్కలో కూడా చేసే దౌర్భాగ్యపు స్థితి నేడు క్రైస్తవంలో ఉంది. హల్లెలూయా. దేవుని రాజ్యం అనేది భోజన పానముల కొరకు కాదండి. దేవుని రాజ్యం అనేది ఆయన నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలి అందరి ఆనందం. హల్లెలూయా. ఈరోజు ఆయన నీతి నీలో నెరవేర్చాలి, ఆయన నీతి నీలో జరగాలి. ఆయన నీతి నీలో జరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మొట్టమొదటిగా నీ పాప విషయమై నీకు పరిహారం చెల్లించబడాలి. నీ పాప విషయమై నీవు పరిహారం చెల్లించాలి. ఇప్పుడు వాక్యంలో ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను
పొందలేకపోతున్నారు. అందరూ పనికి మాలిన వారు అయ్యారన్నారు. అక్కడ యూదుడు కానీ గ్రీసు దేశస్థుడు కానీ భేదం లేదు, అందరూ పాపానికి లోనయ్యారని ఉంది. అయితే ఇక్కడ ఒక మాట నేను చెప్తా వినండి. అందరం కూడా ఎవరో పాపులమే. మరి నీతిమంతులు లేం కదా. మరి నీతిమంతుడే కదా దేవుడి రాజ్యంలో ప్రవేశించేది. పాపే ప్రవేశించేది, నీతిమంతుడా? నీతిమంతుడు కదా. ఇప్పుడు ఈ పాపి ఏమవ్వాలి? నీతిమంతుడు అవ్వాలి. ఈ పాపి నీతిమంతుడు ఎట్లా అవుతాడండి? ఈ పాపి నీతిమంతుడు ఎట్లా అవుతాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని అన్నాడు. హల్లెలూయా. అంటే అబ్రహాము దేవుని నమ్మడం అంటే ఏంటి? అబ్రహాము దేవుని ఎలా నమ్మాడు అంటే తన దేశాన్ని, తన ఇంటిని, తనకున్న సమస్తాన్ని, తన సొంత ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికే ప్రాణం అయిపోతున్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితంలో కూడా దేవునికి పూర్తిగా నమ్మడం, దేవుని పూర్తిగా అంగీకరించడం. అంగీకరించడం అంటే ఏంటి? ఇక నేను కాదు, ప్రభువే. ఇంకొక మాట కూడా చెప్తా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. కొన్ని విషయాలు చెప్పాల్సింది ఉంది, అందరూ త్వరగా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. నేను క్రీస్తుతో కూడా హల్లెలూయా. చాలండి. ఇక్కడ ఏమన్నాడండి పౌలు? ఏమయ్యానన్నాడు? ఇప్పుడు మీ అందరూ అడుగుతున్నా, ఎంతమంది క్రీస్తుతో సిలువేయబడ్డారు? ఏమండి, ఎంతమంది అండి సిలువేయబడ్డారు? హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా ఏమయ్యానన్నాడు? సిలువేయబడ్డాను. జీవించేవాడు ఎవరు? నేను కాదు. నేనన్నవాడు ఏమయ్యాడు? క్రీస్తు సిలువలో సిలువేయబడ్డాడు. ఇప్పుడు జీవించేది నేను కాదు, దేవుని మూలంగా పుట్టినవాడు జీవిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఎప్పుడైతే ఈ పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని అన్నాడో, ఆ అనగానే ఫిలిప్పీకి రాసిన పత్రికలో తన ప్రవర్తన ఎట్లా ఉందో చూడండి. ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని క్రీస్తు నిమిత్తము ఏం చేస్తున్నాను? నష్టముగా ఎంచుకుంటున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. క్రీస్తుని సంపాదించుకొని అదుగదుగో ధర్మశాస్త్ర మూలమునైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయనలో అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలని, ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానపు బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తాన్ని నష్టపరుచుకొని. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడికి మాట చెప్తున్న మాట ఏంటి? నేను క్రీస్తుతో కూడా సిలువైబడ్డాను. జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఇక జీవించేది నా కోసం కాదు, నా కొరకు మరణించి తిరిగి లేచిన వాడి కొరకే నేను జీవిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తానండి, తన జీవితంలో జరిగిన మార్పును చూడండి ఒకసారి. ఇంతకుముందు లోకరాజ్యం, లోకములో ఉన్న అధికారం, లోకంలో ఉన్న పదవి, లోకములో ఉన్న అధికారములో ఉంటూ దేవుని రాజ్య సంబంధులు హింసించడానికి బయలుదేరిన వాడు ఎప్పుడైతే ఆ దమస్కులో పట్టబడ్డాడో,
దమస్కులో దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రసన్నత అతడు పొందుకున్న తర్వాత తనకు అర్థమైంది, నేను కూడా క్రీస్తుతో మరణించాలని ఎప్పుడైతే తన్ను తాను మరణానికి అప్పగించుకున్న తర్వాత తన బ్రతుకు మారిపోయింది. ఇప్పుడు లోకరాజ్యం కొరకు కాదంట, ఇప్పుడు లోకరాజ్యం తనకి ఎలా ఉంది? ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుండి మరలా పడక మీదకి వెళ్ళేంత వరకు దేని కొరకండి మన ప్రయాసం? దేని కొరకండి మన కష్టం? దేని కొరకండి మన కన్నీరు? పౌలు ఏమన్నాడండి అంటే, నేను ఇక్కడ పౌలుని మీకు ఎగ్జాంపుల్గా చూపించేది ఏంటంటే, దేవుని రాజ్యములో అంటే లోక రాజ్యములో నుండి దేవుని రాజ్యంలోనికి వచ్చిన వాడి మనస్తత్వం చూపిస్తున్నాం. అంటే లోకరాజ్యములో ఉన్నప్పుడేమో అధికారం, పదవి, గౌరవము, మర్యాద అన్నీ ఉన్నాయి, ధర్మశాస్త్రపు భక్తి ఉంది, అలాగే అనేక విధములుగా దేవుని సంబంధులను హింసించే తత్వం ఉంది, దోషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తుతో మరణించాడో, ఇప్పుడు క్రీస్తు మరణ అనుభవంలో, క్రీస్తు పునరుత్థాన అనుభవంలో, క్రీస్తు శ్రమ అనుభవంలో క్రీస్తు నీతి నెరవేర్చడానికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని రాజ్యములోకి వచ్చిన వాడు తన నీతి కాదు, తన ఆలోచన కాదు, తన ఉద్దేశం కాదు, దేవుని రాజ్యమును గురించి, ఆయన నీతిని గురించే ప్రయాసపడతాడు. ఆమేన్. ఆమేన్. ఆ నికోదేముతో అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశించాడు. కానీ నికోదేము, నీవు కూడా ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు, నీవు కూడా ఏం చేస్తావు? భక్తి చేస్తావు, నీకు కూడా మత ఆచారాలు ఉన్నాయి, మత భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు. ఆయన మరణములో మరణించడం, ఆయనలో జన్మించడం తెలియదు. ప్రైజ్లో ఈరోజు ఆయనలో మరణించడం అంటే మరలా చెప్తున్నానండి, ఏదో పండగకో లేదా ఏదో మీటింగులకో ఏదో చెరులోనో కాలువలోనో అయ్యగారి చేత బాప్టిజం తీసుకుంటే నేను తిరిగి జన్మించినట్టు లెక్క కాదు. ప్రైజ్లో ఆయన మరణములో మరణించినప్పుడు లోక రాజ్యమును గురించి చింత నీలో పోవాలి, శరీరం గురించినటువంటి చింత నీలో పోవాలి, నీకు ఏమి తినాలా ఏమి తాగాలన్నటువంటి చింత పోవాలి. అది పోలేదంటే ఇంకా నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఈ లోక రాజ్యంలో ఉన్నావు, దేవుని రాజ్యములోనికి ఇంకా నువ్వు ప్రవేశించలేదు. ప్రైజ్లో ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని రాజ్యపు హక్కును పొందుకోవాలి, దేవుని రాజ్యపు పౌరసత్వం పొందుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం. ఇక తన ప్రభు వస్తే ఇక రాజ్యం లేదు, నీ రాజ్యాలు నీవు అన్నీ కూడా అగ్నిగుండంలోకి పలిపోవాల్సి వస్తుంది. పైసలో ఈరోజు ఆలోచన చేయి, నువ్వు దేనిక్కడికి వెళ్తున్నావు? పౌలు అంటున్నాడు, నాకు ఏదేది లాభమైందో అది నష్టపరుచుకుంటున్నా. ఇప్పుడు ఆదాముకు సాతాను చూపించాడు, ఈ పండు తిను, కన్ను తెరవబడుతుంది, ఈ పండు తిను, నువ్వు కూడా దేవుడిగా దేవతగా మారుతావు, ఈ పండు తిను, నువ్వే అధికారి, ఈ లోక అధికారిగా మారిపోతావు, లోకంలో నీకు ఇష్టం వచ్చింది చేయొచ్చు, నీకు నచ్చింది చేయొచ్చు, ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా సాతాను మోసం చేసినట్టుగా ఈనాడు కూడా మానవుడు అదే క్రమములో ముందుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ లోక రాజ్యం అనే గురిలో నుండి దేవుని రాజ్యం అనే గురిలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ తొక్కగూడ ప్రాంతానికి, ఈ మహంకాళ ప్రాంతానికో అనేకమైన దారులు ఉండొచ్చు, ఇక్కడికి రావడానికి అనేకమైన దారులు ఉండొచ్చు, కానీ దేవుని రాజ్యానికి ఒకే ఒక్క దారండి. ఏ దారి లేదు, ఆ దారి క్రీస్తే, ఆ దారి క్రీస్తే, ఆ మార్గం క్రీస్తే. ఆ క్రీస్తు మార్గంలోనికి రావాలంటే ప్రభు ఊరికే ఇట్లా వెళ్ళిపోలేదండి, సిలువ మోస్తున్నాడు. ప్రభు ఏమోస్తున్నాడు? సిలువను మోస్తున్నాడండి. ఇప్పుడు ఆ ప్రభు అన్నాడు, మీరు కూడా సిలువ మోసుకున్నారండి అన్నాడు. కానీ ఈరోజు సిలువ వద్దు కదా, మీకు సిలువ వద్దు కదా, సిలువను మోసేవాడే ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తాడు. ఆ సిలువ మోస్తున్నప్పుడే, ఆ సిలువ భారము తను అనుభవిస్తున్నప్పుడే లోక రాజ్యంపై చింత పోతుంది, లోక ఆశలపై చింత పోతుంది, శరీరంపై చింత పోతుంది. కారణం ఏంటంటే తను మోస్తుంది సిలువ. హల్లెలూయా. ఆ సిలువ మోస్తున్నాడండి పౌలు, ఆ సిలువ మోస్తున్నాడు. దమస్కులో పట్టబడిన మొదలుకొని మరలా తను మరణ పడక మీదకి వెళ్ళేంత వరకు తను మోస్తున్న సిలువను పక్కన పెట్టలేదు. హల్లెలూయా.
ఆ సిలువను మోస్తూ వెళ్తూ ఒక మాట చెప్పాడు చూడండి. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 23వ వచనం. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పౌలా, నువ్వు ఏ రాజ్యం గురించి సాక్ష్యం ఇస్తున్నావయ్యా? దేవుని రాజ్యమును గురించి సాక్ష్యం. హల్లెలూయా. దేవుని రాజ్యం గురించి సాక్ష్యం ఇచ్చడమే కాదు, ఆ దేవుని రాజ్యములో ఉన్న ఆ సింహాసనం మీద కూర్చున్న అధికారైన క్రీస్తుని గురించి కూడా సాక్ష్యం. ఆ క్రీస్తుని గురించి సాక్ష్యం ఏమనిస్తున్నాడు అంటే, ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి చదవండి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చువాడని కాను. నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుతుందనని నిశ్చయించుకుంటున్న దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంటే ఏ సిలువైతే మోస్తున్నాడో ప్రభు, ఏ సిలువైతే మోసుకుని ముందెళ్తున్నాడో ఆ సిలువనే పౌలు కూడా మోస్తూ ఆయన గురించే ప్రకటిస్తున్నాడు. అంటే జ్ఞానాతిశయముతోనో బుద్ధితోనో తెలివితోనో ప్రకటించడం లేదంట. ఏమని ప్రకటిస్తున్నాడు? ఎవరిని ప్రకటిస్తున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరొకరిని మీ అంతట ఎరగకుందును. ఆమేన్, ఆమేన్. కానీ నేడు ఈ సిలువ వేయబడిన క్రీస్తు సంఘాల్లో ఏమైపోయినాడు? సిలువను గుర్చిన మాట గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం వస్తుంది లేదండి, ప్రతిరోజు జ్ఞాపకం రావాలి. ఆ గుడ్ ఫ్రైడే నికోదేము మతములో ఉంది, క్రీస్తులో లేదు. హల్లెలూయా. ఈస్టరు ఆ నికోదేము మతములో ఉంది, క్రీస్తులో లేదు. గతించిన నెలలో అందరూ ఏసయ్యా ఏసయ్యా చనిపోయావా, అయ్యో చనిపోయావా అని ఏడ్చారండి. కానీ ఆ సిలువ దగ్గరికి వచ్చి మరణించేవారు ఎవరు? హల్లెలూయా. అది మతము, క్రీస్తు కాదు. క్రీస్తు మార్గం కాదు. మనుషుడు కల్పించుకున్నటువంటి నా అతిశయముతో బోధించుతున్నటువంటి బోధలు. పౌలు చెప్తున్నాడండి, పరలోక రాజ్యముల గురించి పూర్తిగా ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. పరలోక రాజ్యం గురించి సాక్ష్యం ఇస్తూ సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాడు. ఒక వ్యక్తి సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలంటే ఆ వ్యక్తి కూడా ఏమై ఉండాలి? అందుకే ఏమన్నాడు ఇందాక? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా. ఇప్పుడు చెప్పండి, సిలువ వేయబడిన వాడే క్రీస్తు సిలువను గురించి మాట్లాడడానికి అర్హత. హల్లెలూయా. ఈరోజు మీరు ఇప్పటి వరకు ఏ స్థలాల్లో ఉండి దేవుని మాట వింటున్నారో నాకు తెలియదు, ఏ సంఘానికి మీరు వెళ్తున్నారో నాకు తెలియదు. అయితే మీకు బోధిస్తున్న వ్యక్తి సిలువ వేయబడిన వాడేనా? సిలువ వేయబడి దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ ఆ దేవుని రాజ్యం కొరకు తను సిద్ధపడి మిమ్మల్ని సిద్ధపరిచేవాడేనా? లోకం వైపు ఆకర్షింపనివ్వకుండా, లోక ఆశీర్వాదాల వైపు కాకుండా దేవుని రాజ్యం వైపు, ఆయన నీతి గురించి ప్రకటిస్తూ మిమ్మల్ని కూడా ఈ లోకం విషయమై సిలువ వేయబడిన అనుభవంలోనికి నడిపించి నిత్యరాజ్యపు గురిలోనికి నడిపించేవాడేనా? ప్రైజలో ఈ పౌలు ఈ సిలువ వేయబడ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు అందరినీ చంపాడు కదండి, ఇంతకుముందు అందరినీ హింసించాడు కదండి, అందరినీ బాధ పెట్టాడు కదండి. ఇప్పుడు ఒక మాట అంటున్నాడు చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం నుండి. ఇది కావాలని చూపిస్తున్నాం మీకు, చదవండి. నేను హెబ్రీయుడనే, వారు ఇశ్రాయేలుడా, నేను ఇశ్రాయేలుడనే.
వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడనే. క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుతున్నా నేను మరి ఎక్కువగా క్రీస్తు మరి విశేషంగా ప్రయాసపడ్డా, అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్న అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయములో ఉన్నాను. 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, మమ్మూరు ఓడ పగిలి చంపబడితిని. ఒక రాత్రింబవళ్ళు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయాలు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను స్వజనుల వలనైన ఆపదలలోను పట్టణములోను అరణ్యములో ఆపదలోను కపట సహోదరుల వల్ల ఆపదలోను కష్టాలతోను తరచుగా జాగరులతోను ఆకలి దప్పికలతోను తరచుగా ఉపవాసంతోను హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడి రాజ్యంలోకి వచ్చిన వాడికి ఏం దొరికింది? చెప్పండి ఒక్క మాట. దేవుని రాజ్యంలోకి వచ్చాడండి. ఎవరండి ఇవరు? పౌలు. ఇంతకుముందు అధికారం, పదవి, గౌరవం, మర్యాద అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుని రాజ్యములోనికి ప్రవేశించబడ్డాడో, ఆ దేవుని రాజ్యమును గురించి ప్రకటించడం మొదలుపెట్టినాడో, ఆ ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత నుండి క్రీస్తు ఒక్కసారే కొరడా దెబ్బతిన్నాడు. కానీ పౌలు ప్రైసలో అంటే ఒక విషయం ఆలోచన చేయండి. దేవుని రాజ్యములోకి వచ్చిన వాడు ఈ లోకములో బ్రతకలేడండి, బ్రతకనివారు. ఏం చెప్పండి? దేవుని రాజ్యములోనికి వచ్చిన వాడిని లోకం ఏం చేయనివ్వదు, బ్రతకనివ్వదు. ప్రైసలో అనేక విధములుగా హింసిస్తారు, శ్రమ పెడతారు, కొడతారు, చంపుతారు, భయంకరమైనటువంటి హింసలోనికి నడిపిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యంలోకి వస్తారా? దేవుని రాజ్యానికి వస్తారా? దేవుని రాజ్యానికి వస్తారా? ప్రైసలో లోక రాజ్యములో గురించి బోధించే వారి మాటలు, ఈ మాటలు ఉండవు. మీరు మీ ఇంటి ఆశీర్వదిస్తారు, మీరు మీ కుటుంబం బాగుంటుంది, మీ పిల్లలు ఆశీర్వదించబడతారు, మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మీ రోగం, బాధ, సమస్య, ఇబ్బంది, కష్టం పోతుంది. ఈ మాట లోకములో, లోక రాజ్యములో ఉన్న మాట. కానీ ఇది దేవుని రాజ్యంలో ఉన్న మాట. ప్రైజలో హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఈరోజు నీటిలో మునిగిన అనుభవం కాదు, తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఈ నీటి మూలంగా అంటే నీటి బాప్టిజం తీసుకోవటం అని అంటే ఈ పాత జీవితం, పాత వ్యక్తి, పాత పాపములో ఉన్నటువంటి ఆ పాప పురుషుడు, ఆ వ్యక్తిని సమాధి చేయడం. అంటే నీటిలోకి వెళ్ళక ముందే ఈ వ్యక్తి ఎక్కడికి రావాలంటే శిలువ దగ్గరికి రావాలి. హల్లెలూయా. నీటి దగ్గరికి వెళ్ళక ముందే క్రీస్తు శిలువ దగ్గరికి వచ్చి ఆ శిలువలో తన్ను అప్పగించుకుని, ప్రభువా ఈరోజు నేను చనిపోతున్నా, ఈరోజు ఆ మరణాన్ని నేను అప్పగించుకుంటున్నా, ఆ మరణానికి అప్పగించుకున్న దానికి సాదృశ్యంగానే నేను నీటిలోనికి దిగుతున్నాను. హల్లెలూయా. మారడం కాదండి, అయ్యో మారానండి అంటారు అందరూ. మారడం కాదు, నీటిలోకి దిగేవాడు మారేవాడు కాదు, మరణించేవాడు. హల్లెలూయా.
ఈరోజు చాలా మంది నీటిలోకి వెళ్ళి మార్పు పొందిన వారు ఉన్నారు, మరణించిన వారు ఉన్నారా? ఈరోజు మీతో అడుగుతున్నా, మారారా మరణించారా? మారారా మరణించారా? మారిన వాడికి లోకములో ఉన్న రాజ్యాలతో సంబంధం ఉంది, లోక ఆచారాలతో సంబంధం ఉంది, లోక పద్ధతులతో సంబంధం ఉంది, లోక మనుషులతో సంబంధం ఉంది. లోకం 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 తిని తాగి చుకించి లోకములో పెళ్లికి ఇవ్వడం, పెళ్లికి తీసుకోవడం, ఇదే ఉంది. కానీ శిలువ మరణంలో మరణించి సమాధి చేయబడ్డానికి నీటిలో దిగి ఎవరైతే పైకి వస్తున్నాడో ఆ పైకి వచ్చిన వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఒక అడుగు నీటిలో నుండి బయటికి రావడమే, అతడు అడుగు వేస్తున్న అడుగు ఎక్కడికో తెలుసా? దేవుని రాజ్యంలోనికి. చెప్పు, దేవుని రాజ్యంలోనికి వచ్చావా? దేవుని రాజ్యంలో అడుగు పెట్టావా? చర్చిలో అడుగు పెట్టావా? నేను అడగటల్లే, దేవుని రాజ్యంలో అడుగు పెట్టినావా? ఈ రోజైనా పశ్చాత్తాపడు, కాలము సంపూర్ణమైపోతా ఉంది, ఆయన రాజ్యం సమీపంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు చనిపోయాడు, ప్రభు చనిపోతున్నాడు, సిలువ మోస్తున్నాడని అనేక మంది స్త్రీలు ఏడుస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నా కోసం కాదమ్మా, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఈ సిలువ మోసేది నా కోసం కాదు, నీ కోసమే. ప్రైజ్ ది లార్డ్. ఈ సిలువ మోసేది నీ కోసమే. ఆ సిలువ శ్రమ నీ కోసం, నీ ఆత్మ రక్షణ కోసం. ప్రైజ్ ది లార్డ్. కానీ నికోదేముకి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడం తెలియటలే. అంటే తన్ను తాను అప్పగించుకోలేకపోతున్నాడు, తన్ను తాను ప్రభుకి సమర్పించుకోలేకపోతున్నాడు, తన్ను తాను ప్రభు మాటకి విధేయుడు కాలేకపోతున్నాడు. ఈనాడు కూడా అదే జరుగుతూ ఉందండి. ఈరోజు దేవుని మాట వినడానికి అనేక మందికి ఇష్టం, కానీ దానికి లోబడడానికి కష్టం. హల్లెలూయా. వినడం చాలా ఈజీ, కానీ జీవితంలో అన్వయించుకొని దాని ప్రకారం అడుగు వేయటమే. దాని ప్రకారం అడుగు వేస్తున్నప్పుడు ఈరోజు నీ అక్క నీతో బాగా మాట్లాడింది, కానీ రేపు మాట్లాడకపోవచ్చు. ఈరోజు రేపు నీ కుటుంబం బాగుండొచ్చు, అంటే నీ స్నేహితులు బంధువులు బాగుండొచ్చు, కానీ బాగుండకపోవచ్చు. కానీ నీవు గనక మొదట ఆయన రాజ్యానికి, ఆయన నీతికి ప్రాధాన్యత ఇస్తే తప్పకుండా ప్రభు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఆయన రాజ్యములో హక్కుదారురాలుగా నిలబెడతాడు. అందుకే నేను ఒక చిన్న మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. అదే ఫిలిప్పీకి రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. నాశనమే వారంతం, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతులు యందే అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొనిచున్నాము. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక రాజ్యములో నుండి దేవుని రాజ్యములోనికి అడుగు పెట్టిన వాడి యొక్క ఆశ, గురి, విశ్వాసం దేని కొరకు కనిపెట్టుకుని ఉంటాడంటే ఆ రక్షకుని కొరకే కనిపెట్టుకుని ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ అన్నాడు, అక్కడ వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారు అంతమని చెప్పి వారు ఎక్కడ ఎదుగుతున్నారంట? భూ సంబంధమైన వాటి అందే వారు మనసుంచారు. ఇప్పుడు కొత్తగా తిరిగి జన్మించిన వాడు దేని మీద మనసుంచుతాడంటే భూ సంబంధమైన వాటి మీదే మనసుంచుతాడు, లోకం మీదే మనసుంచుతాడు. కానీ తిరిగి జన్మించిన వాడు, అంటే నా విషయమై నేను మరణించి క్రీస్తు విషయమై నేను జన్మించి దేవుడు రాజ్యపు ఆ పౌరసత్వం పొందుకున్నవాడు పర సంబంధమైన దాని మీదే దృష్టి పెడతాడు, పర సంబంధమైన దాని మీదే మనసుంచుతాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మీ గురి అంటే మీ ఎదురు చూపులు ఎవరి కొరకు? నేను మళ్ళా ఒక మాట చెప్తున్నా,
ఎక్కడ చూసినా నేడున్న పరిస్థితులు చూస్తున్నప్పుడు రాజ్యముల మీద రాజ్యములు, నాయకుల మీద నాయకులు, భయంకరమైన అక్రమము విస్తరించి, భయంకరమైన పాపము విస్తరిస్తూ, భయంకరంగా లోకములో భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయంటే కారణం ఏంటి? ఆయన రాజ్యం సమీపించబడింది. ఆయన నేడో రేపో వస్తానన్నాడు కదా. ఈయన వస్తానన్నవాడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసు అన్నవాడు ఒకసారి జయభాగ్యతండి దేవునికి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసు అన్నవాడు ఒకసారి జయభాగ్యతండి. తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలీదు కదా. మరి ఈ రాత్రి, ఈ క్షణమే, ఇప్పుడే ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? చేతులు జోడించి చెప్తున్నాను, మరలా చేతులు జోడించి చెప్తున్నా. ఈ రోజు ప్రభు వస్తే నికోదేము వంటి దౌర్భాగ్యపు స్థితిలోకి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ఈ రోజే నీ విషయమై నువ్వు మారు మనసు. ఈ రోజు నిన్ను నువ్వే ఆ సిలువకు అప్పగించుకో. అందరూ ప్రార్థించండి. హల్లెలూయా. ఒప్పుకోండి ఒక్కసారి. ప్రభువా, మొదటిగా వెతకాల్సింది నీ రాజ్యం కొరకు కదా, కానీ నీ రాజ్యాన్ని నేను వెతకటం లేదు ప్రభువా. ఈ లోకంలో ఉన్న పరిస్థితులనే నేను వెతుకుతున్నాను. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మార్చుకోవడానికే నేను ప్రయత్నం చేస్తున్నా, కానీ ప్రభువా నీ రాజ్యం కొరకు, నీ నీతి కొరకు వెతకాల్సిన నేను ప్రభువా నీ రాజ్యాన్ని నేను కోల్పోతున్నానయ్యా. నాపై నీ కృప దయచేయి ప్రభువా, నాపై కృప దయచేయి ప్రభువా. ఈ లోకము నుండి నన్ను వేరు చేయి, ఈ లోకములో నుండి నన్ను వేరు చేయి. ఇక శరీర సంబంధిగా కాకుండా ఆత్మ సంబంధిగా కొత్తగా జన్మించడానికి కృప దయచేయి ప్రభువా అన్నవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను తిరిగి జన్మించాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ఆత్మకు జీవం ఇవ్వడానికే నీవు నా కొరకు శరీరంలో మరణించావు. నా ఆత్మకు సమాధానం ఇవ్వడానికే, నా ఆత్మకు నెమ్మది ఇవ్వడానికే నా కొరకు శిలువలో ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చినావు. నన్ను నీ రాజ్యానికి వారసుడిగా, వారసురాలిగా చేయడానికే కదా ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. నీ రాజ్యం అనే గురి నుండి పక్కకు వెళ్ళిపోవడానికి ఈ లోకం నన్ను ఆకర్షిస్తుంది ప్రభువా. ఈ లోకము నాకు సిలువ వేయబడదు గాక, ఈ లోకం నాకు సిలువ వేయబడదు గాక, నా శరీరానికి సిలువ వేయబడదు గాక. ఒప్పుకుందాం ప్రభుత్వంలో పశ్చాత్తాపడి ఒప్పుకుందాం. యవనస్తులారా, నీ ప్రయాస దేని కొరకు? నీ ప్రయాస దేని కొరకు? ప్రయాసపడి భారము మోయితున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మ కొరకు నీకు ప్రయాసంతో ఉంటే, నీ ఆత్మ కొరకు ఇంకా నీకు చింత ఉంటే, ఆ ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి పోరాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వస్తారా ఆయన రాజ్యంలోనికి? ఈ లోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన రాజ్యంలోనికి రావడానికి మనసుందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను నా చిత్తం, నేను నా ఆశలు, నేను నా కోరిక అన్ని ఎప్పుడైతే సిలువైపడతాయో అప్పుడే పరలోక రాజ్యమును గురించిన ప్రత్యక్షత బయలుపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రొట్టెల కొరకు కాదు, చేపల కొరకు కాదు, స్వస్థతల కొరకు కాదు, ఆరోగ్యం కొరకు కాదు, అప్పుల కొరకు కాదు, నీ ఆత్మ రక్షణ కొరకు ప్రభు దగ్గరికి రా. నీ ఆత్మ రక్షణ కొరకు ప్రభు దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పగించుకుందాం, ఎవరికి వారు ఇంకా ప్రభు దగ్గర అప్పగించుకుందాం. ఈ రాత్రి ఈ కుటుంబ సభ్యులతో కూడా అడుగుతున్నాను, ఈ కుటుంబ సభ్యులారా, మీరు ఏ రాజ్యంలో ఉన్నారు? మీరు ఏ రాజ్యంలో ఉన్నారు? మీ సొంత రాజ్యము కూలిపోవును గాక, మీ సొంత రాజ్యము కూలగొట్టబడును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన రాజ్యం వెతకండి, ఆయన నీతిని మొదటిగా వెతకండి అని ఆ పిలుపు మీకు వినబడితే
ఆయన రాజ్యం వెతకండి అన్న పిలుపు మీకు వినపడితే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. ఇన్ని రోజులు నీ పిలుపును నేను నిర్లక్ష్యపరిచాను ప్రభువా. ఇన్ని రోజులు నీ పిలుపుకు నేను చెవి ఒక్కని వాడిగా ఉన్నాను. కానీ ఈరోజు ఆ పిలుపుకు లోబడతాను ప్రభువా, ఆ పిలుపుకు లోబడతాను ప్రభువా అని అప్పగించుకో. ఈరోజు అప్పగించుకోండి. ప్రైసలో ప్రైసలో హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైసలో ప్రైసలో ఆయన రాజుగా రాబోతా ఉన్నాడు. ఆయన రాజుగా రాబోతా ఉన్నాడు. ప్రైసలో ప్రైసలో ప్రైసలో. ఆ మహిమగల రాజు ఆ మధ్య ఆకాశములకు రాకముందే ఆయన రాజ్యములో ప్రవేశించుడి. హల్లెలూయా హల్లెలూయా. ప్రైసలో ప్రైసలో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అప్పగించుకుందాం అప్పగించుకుందాం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. హల్లెలూయా. ఈ సమయం పోతే మరలా తిరిగి రాదు. ఈ సమయం దాటితే మరలా రాదు. యవనస్తుడా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ పిలుపు నీకు వినబడితే ప్రభుత్వం మొరపెట్టు, పశ్చాత్తాపడు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కష్టమైన నష్టమైన ఇరుకైనా ఇబ్బంది అయినా నీ రాజ్యము కొరకే నేను ప్రయాసపడతానని ప్రభు సన్నిధిలో అప్పగించుకుందాం. కొత్తవారు పాతవారు ఎవరైనా కూడా ఒకసారి తమ తమ స్వయమును పరిశీలించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘ శాంతముతో ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఒకవేళ ఆయన ఆలస్యం చేయొచ్చు, కానీ నీకు మరణం రాకముందే ఆయన రాకముందే నీకు మరణం రాకముందే ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడండి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు శరీరంలో బతుకున్నాం కాబట్టి ఇప్పుడు సమయం ఉంది. బ్రతుకున్నాం కాబట్టి సమయం ఉంది. ఈరోజు నేనైనా మీరైనా మరుక్షణం ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆనాడు కొర్నేలికి ఇంటికి వచ్చిన రక్షణ, జక్క ఇంటికి వచ్చిన రక్షణ, జైలు అధికారి ఇంటికి వచ్చిన రక్షణ ఈ కుటుంబ సభ్యులకి కావాలా? ప్రైసలో హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఒక మాట ఆగండి. జక్కయ్య దగ్గరికి ప్రభు వచ్చాడు కదా. ఎప్పుడైతే జక్కయ్య దగ్గరికి ప్రభు రాగానే ఈ లోకంలో తను సంపాదించింది, ఈ లోకరాజ్యంలో తను అనుభవించేది అన్నీ కూడా ఏం చేశాడండి? ఖాళీ చేసుకున్నాడు. అంటే దేవుని రాజ్యంలో అడుగు పెట్టే ముందే ఈ లోకరాజ్యములో ఉన్న తనకు ఉన్నటువన్నీ ఏం చేశాడు చెప్పండి? ఖాళీ చేసుకున్నాడండి. ఈరోజు మనకు కూడా అనుభవం రావాలి. ఆ అనుభవం రాకుండా ఈరోజు నేను ప్రార్థిస్తాను, చర్చికి వెళ్తాను, భక్తి చేస్తానంటే కుదరదు. దేవుని రాజ్యంలో అడుగు పెట్టడం అంటే లోకమును శరీరమును నష్టపరుచుకోవడం. లోక రాజ్యంలో ఉన్న వాటిని శరీరం యొక్క ఆశలు, కోరికలు, ఇష్టాలు అన్నీ కూడా నష్టపరుచుకుని సిలువ వేయబడతాం. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు చెప్పండి, జక్కయ్య ఏ రాజ్యంలోకి వచ్చాడు? దేవుని రాజ్యంలోకి వచ్చాడు. జైలు అధికారి ఏ రాజ్యంలోకి వచ్చాడు? కొర్నేలి ఏ రాజ్యంలోకి వచ్చాడు? ఇప్పుడు నువ్వు ఏ రాజ్యంలోకి రావాలి? వస్తావా? వస్తానంటే హృదయపూర్వకంగా ఒక్క నిమిషం ఒక బలమైన తీర్మానం నీ హృదయంలో నువ్వు తీసుకుని సిద్ధపడు. అందరూ ప్రార్థన చేసుకో.
అందరూ ప్రార్థిద్దాం. అందరూ ప్రార్థిస్తాం. మనల్ని మనం పరీక్షించుకున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యం మన ముందుకు వచ్చింది కాబట్టి హల్లెలూయా. ప్రతి హృదయము పరీక్షించుకుందాం. హల్లెలూయా.